శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి కంద బచ్చలే కర్రీ వండుకుందామండి. దానికి ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ పెట్టాను స్టవ్ మీద. ఇదిగోండి, బచ్చలే శుభ్రంగా కడుక్కుని ఇలాగా కొంచెం ఉప్పు వేసి కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పోపు దినుసులు కూడా కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా వరిపిండి కూడా పెట్టుకున్నానండి, పులుసు వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, చింతపండు నానబెట్టుకున్నాను. కంద ఉడికించుకున్నానండి, ఉడికించి పెట్టేసాను. చూడండి, ఇలా ముక్కలుగా ఇలా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆవాలు వేసుకుందామండి. కొన్ని ఆవాలు వేసుకుందాము. ఫస్ట్ ఆవాలు వేసానండి. కొద్దిగా పోపు వేసి మినపప్పు, శనగపప్పు కలిపి పెట్టుకున్నాను, వేసానండి. కార్తీక మాసం చేసుకునే వాళ్ళు ఎల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన లేదండి, అంటే వెల్లుల్లి వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా 3 ఎండుమిర్చి కూడా పెట్టుకున్నాను, వేసుకున్నాను. ఇది కలుపుకుందామండి. కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు బచ్చల కూర వేసేసుకుందామండి. వేసేసాను. అది ప్రత్యేకంగా ఉడకబెట్టిన అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇలా మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం ఈ ముక్కలో వేసేసుకుందామండి. కంద ముక్కలో వేసుకుందాం. వేసుకుంటే మనకి తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకుందామండి. చూడండి, ఇలాగా 1 నిమిషం మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసుకుందాము. ఇది చూడండి, కరివేపాకు వేయలేదండి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. కారం చూసి వేసుకోవాలండి. ఏంటంటే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ పడింది కదా, అంచేత అయినా పులుసులో బాగానే పడుతుందండి. కారం వేసానండి. పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, ఇక పసుపు వేస్తున్నాను. చూడండి, ఒకసారి కలుపుకొని మనం అప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. చింతపండు పులుసు వేసుకుందామండి. కొంచెం బెల్లం కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి బెల్లం నచ్చిన వాళ్ళు, తీపి నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, లేదంటే సరిపడా వేసుకుంటే సరిపోద్దండి. ఇది బెల్లం వేస్తున్నాను ఏంటి. చూడండి, పులుసు ఎత్తున్నాను. వరిపిండి లాస్ట్ని చల్లుకోవాలండి మనం దింపుకునేటప్పుడు. మరి ఎక్కువ పెట్టుకున్నా పలసగా ఉంటే బాగోదండి. పులుసు ఎప్పుడు కూడా చిక్కగానే ఉండాలి. పులుసు చిక్కగా ఉంటేనే బెల్లం పులుసు బాగుంటుందండి. కంద వేరు ఒకలాగా కూడా చేస్తారండి, అలా కూడా చేసి చూపిస్తానండి. మనం ఒక 2 నిమిషాలు మనం పెట్టుకుంటే మనకి పులుసు మరుగుతుందండి. చూడండి, ఒకసారి మూత తెచ్చి చూద్దాం పులుసు ఎలా మరుగుతుందని. అది చూడండి, అబ్బా సూపర్ మరుగుతుందని పులుసు అయితేనే. ఒక 2 నిమిషాలు మరిగిపోతే మనకి దగ్గరికి వచ్చేస్తుంది. కంద కూడా బాగా ఉడికింది. కంద కడుపుకునేటప్పుడు చేతులంతా రాసేసుకోకూడదు, రాసేసుకుంటే దురద పెడుతుందమ్మ కంద. జాగ్రత్తగా చూసుకుని కడుక్కోవాలి. చూడండి, మూత పెట్టాను. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి మనం వరిపిండి చల్లుకుని కట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనకి ఉడికిపోతుంది, బాగా ఉడుకుతుంది. మనం ఏం చేద్దాం అంటే అండి, ఇప్పుడు వరిపిండి తీసుకున్నాం కదా, ఇంత వరిపిండి అవసరం లేదండి. అంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చల్లుకుంటే పులుసు చిక్కగా వస్తుందండి.
కార్తీక మాసం చేసుకునే వాళ్ళు ఎల్లుల్లిపాయ వేసుకోవసరం లేదు. ఎల్లుల్లిపాయ వేసుకొని అనుకుని నియమం పెట్టుకున్న వాళ్ళు వేసుకొని అవసరం లేదండి. వేసుకోకుండా ఇలా తాలింపు పెట్టుకుంటే బెల్లం పులుసు చాలా బాగుంటుందండి. వరిపిండి వేసుకుని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకొని అన్నవాడు చిక్కగా ఉంటుందండి పులుసు. ఏంటంటే ఈ వరిపిండి తెలుకోవడం వల్ల పిండి బెల్లం పెట్టి పులుసు పెట్టుకుంటే చిక్కగా ఉంటుంది. ఉప్పు సరిపోయింది లేదా చూస్తానండి ఒకసారి. అబ్బా చాలా బాగుందండి. ఉప్పు బెల్లం సరిపోయింది పులుసులోని. చాలా సూపర్ ఉంది పులుసు అయితే. ఇంకా కొంచెం వరిపిండి చల్లుకుందామండి. ఏంటి పలసగా ఉండాలి పులుసు. సరిపోద్దండి ఇలా. చూడండి మీరు కూడా కాసుకుంటానంటే ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి చిక్కదనం వచ్చేసింది కదా. వేసుకునేటప్పటికి వరిపిండి వేసుకునేటప్పుడు చిక్కదనం ఎలా వచ్చిందో చూడండి. ఈసారి కట్టేసుకుందామని మనం ఏంటి. సరే అండి ఉంటానండి. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః. వీడియో ముగిస్తున్నానండి.